అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. పరమేశ్వరునికి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పరమేశ్వరుని యొక్క ఈ మాసం శివ కేశవులకి ఇద్దరికి ప్రీతిపాత్రమైన మనం పరమేశ్వరుడికి ఎక్కువ అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసుకుంటూ ఉంటాం ఈ కార్తీక మాసంలో. శివుడు అభిషేక ప్రియుడు మనందరికీ తెలిసిందే. కానీ శివుడికి దీపారాధన అన్నా కూడా చాలా ఇష్టం. ఎవరైతే నిష్కల్మషంగా నియమ నిష్టలతో దీపారాధన చేస్తారో వాళ్ళ యందు పరమేశ్వరుడు ఎక్కువ వరాలు కురిపిస్తాడు. అలా ఎక్కువ వరాలు కురిపించేటటువంటి అతి ముఖ్యమైన దీపారాధనలు రెండు ఉన్నాయి. ఈ రెండు రకాల దీపారాధనలు కనుక పరమేశ్వరుడి యొక్క చిత్రపటం ఎదురుగుండగా కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి శివలింగం ఎదురుగుండగా కానీ చేసుకుంటే ఏ కష్టం వచ్చినా సరే వారం రోజుల్లో తీరిపోతాయి. ఎటువంటి కష్టం వచ్చినా సరే వారం రోజుల్లో ఆ కష్టం నుంచి గట్టెక్కేస్తాం. ముఖ్యమైనటువంటి కాకపోతే అవి కొన్ని ముఖ్యమైన రోజులలో ఒక దీపం వెలిగిస్తే ఇంకొక దీపం కొన్ని ముఖ్యమైన సమయాలలో వెలిగించాలి. అంటే తెల్లవారుజామున వెలిగించడం, సాయంకాలం వెలిగించడం కాదు. ఒక సమయం ఉంది, ఆ సమయంలో వెలిగిస్తే ఆ రెండు దీపారాధనలు మన కష్టాల నుంచి గట్టెక్కిచ్చేస్తాయి. అది మనకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, డబ్బు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక అశాంతి, ఇలాంటి ఏ సమస్య నుంచైనా సరే ఆ దీపారాధన మనల్ని గట్టెక్కిచ్చేస్తుంది. అందులోనూ ఒకటేమో నారికేళ దీపం. ఈ నారికేళ దీపం పద్మపురాణంలో చెప్పినట్లుగా మనం చేస్తే గనక ఎటువంటి కష్టాల నుంచైనా బయటపడిపోవచ్చు. నారికేళము అంటే కొబ్బరికాయ, కొబ్బరికాయ అంటేనే లక్ష్మీ స్వరూపం. అటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి కొబ్బరికాయని పరమేశ్వరునికి అర్పించవచ్చు. అర్పించినటువంటి కొబ్బరికాయని చిప్పలుగా చేసి ఆ రెండు చిప్పలలోనూ ఆవు నెయ్యి మాత్రమే పొయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దాంట్లో 3 ఒత్తులు వెయ్యాలి. అలాగే ఆ కొబ్బరికాయకి కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి అప్పుడు దీపారాధన చేయాలి. మరి కొబ్బరి చిప్పలు నిలబడవు కదా, బియ్యం పోసి బియ్యం మీద పెట్టాలి దీపారాధన. చంద్రుడు ఈ పరమేశ్వరునికి జటాజూటంలో ఉంటారు కదా, చంద్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే తెల్లగా ఉన్నటువంటి పదార్థంలో ఇది పెట్టాలి. కొబ్బరి చిప్ప లోపల తెల్లగా ఉంటుంది, అది నిలబెట్టేటటువంటి బియ్యం కూడా తెల్లగా ఉంటుంది. మరి నారికేళ దీపం వెలిగించాక కొబ్బరి చిప్పలు ఏం చేయాలి, నారికేళ దీపం వెలిగించాక కింద పెట్టినటువంటి బియ్యం ఏం చేయాలి, ఆ విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమీ లేదు, ఆ బియ్యంతో పరమాన్నం చేసుకుని పరమాత్మకి నైవేద్యంగా పెట్టచ్చు, లక్ష్మీదేవికి. అలాగే ఆ నారికేళ దీపం పెట్టినటువంటి కొబ్బరికాయని పచ్చడి చేసుకోకూడదు. అది కట్ చేసి కానీ తురిమి కానీ దాంట్లో కాస్తంత పంచదార కలిపి చిన్నపిల్లలందరికీ పంచిపెట్టాలి. ఒకవేళ మన ఇంటి దగ్గర చిన్నపిల్లలు లేకపోతే మన ఇరుగు పొరుగుకు పంచిపెట్టాలి. లేకపోతే మనమే ప్రసాదంగా పుచ్చుకోవాలి తప్పితే అది పచ్చడిగాను, ఇడ్లీ పచ్చడిగాను, ఏదో రకమైనటువంటి కారం తగలకూడదు. అది పరమేశ్వరునికి ఇష్టం ఉండదు. అది నారికేళ దీపం యొక్క ప్రాముఖ్యత. అలా గనక చేస్తే ఒక్క వారం రోజుల్లో మనకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటకు వచ్చేస్తాం. ఇక రెండో దీపం నందా దీపం. నందా దీపం అంటే మనం క్యాలెండర్లో చూసుకోవాలి. చూసుకుని ఆ సూర్యాస్తమయం అవడానికి కొంచెం ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు ముందుగానే ఆ దీపం వెలిగించేయాలి. అది కూడా మీరు ఇత్తడి కుందిలో వెలిగించాలి. ఇంకా మట్టి ప్రమిద కానీ ఇంకే రకమైనటువంటి ప్రమిదలు ఉపయోగించకూడదు. కేవలం ఇత్తడి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి వెలిగించండి. మధ్యలో ఒత్తేసినా కూడా చాలా మంచిదే. అలా రాత్రంతా వెలుగుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండెక్కకూడదు. అంటే నూనె తక్కువైనప్పుడల్లా కూడా దాంట్లో కాస్త నూనె వేస్తూ ఉండాలి. అది మీరు నువ్వుల నూనె వేసినా, ఆవు నెయ్యి వేసినా కూడా శ్రేష్టమే. అది వెలుగుతూ ఉంటే గనక మీకు అదే గుర్తు అనమాట. అది కొండెక్కకుండా వెలుగుతూ ఉంది. ఎప్పటిదాకా, ఇవాళ మీరు సాయంకాలం 5 గంటలకి వెలిగించారనుకోండి, రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు వెలుగుతూ ఉండాలి. అంతకంటే ఎక్కువ వెలిగినా పర్వాలేదు కానీ ఈలోపే అది కొండెక్కకుండా చూసుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే 5 గంటల దాకా చూస్తే చాలా, తర్వాత ఎంతసేపు వెలిగితే అంతసేపు వెలుగుతుంది. అప్పుడు ఆ మర్నాడు స్నానం చేసొచ్చి కొండెక్కినటువంటి ఆ దీపం యొక్క మసిని బొట్టు కింద పెట్టుకోవాలి. మరి ఎప్పుడు వెలిగించాలి ఈ నందా దీపాన్ని అంటే కార్తీక సోమవారాలు. ఇంకా మనకి 3 ఉన్నాయి కార్తీక సోమవారాలు. అలాగే ఏకాదశి, అలాగే ద్వాదశి, చతుర్దశి, కార్తీక పౌర్ణమి, కార్తీక అమావాస్య. ఈ రోజులలో మాత్రమే వెలిగిస్తే అఖండమైనటువంటి ఫలితం వెంటనే కనబడుతుందన్నమాట. ఈ కార్తీక మాసంలో ఏ కష్టాన్నైనా గట్టెక్కించే దీపాలు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి అంటే నారికేళ దీపము, నందా దీపము, ఈ 2 దీపాలు చాలా ప్రధానమైనవి. ఇంకొక విషయం ఏంటంటే పరమేశ్వరునికి మనం ఎప్పుడూ కూడా కుంకుమ పొట్టు పెట్టకూడదు, చందనం రాయాలి. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా
వేడిగా ఉంటారు కాబట్టి చందనం అయితే ఆయన్ని చల్లబరుస్తుంది. బిల్వపత్రాలు సమర్పించాలి. పరమేశ్వరునికి బిల్వపత్రాలతో అర్చన అంటే చాలా ఇష్టం. అభిషేకం చేసుకుని, ఈ దీపారాధన చేసుకుని బిల్వపత్రాలు సమర్పించాలి. ఒకవేళ మీకు బిల్వపత్రాలు అందుబాటులో లేకపోతే గన్నేరు పూలు కానీ, శంకు పూలు కానీ, అలాగే జిల్లేడు పూలు కానీ స్వామికి సమర్పించవచ్చు. వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, గన్నేరు పూలతో స్వామిని అర్చిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఒకవేళ ఏ రకమైన ఒడిదుడుకులు ఉన్నా సరే వ్యాపారంలో కష్ట నష్టాలన్నీ పోతాయి. మరి ఈ జిల్లేడు పూలతో కనుక చేస్తే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శంకు పుష్పాలతో చేస్తే సంపదలు తిరిగి వస్తాయి. ఇలా పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పూలతోనూ పత్రాలతోనూ చేసినట్లయితే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అది కూడా రేపు కార్తీక సోమవారం, విశేషమైనటువంటి సోమవారం. కార్తీక మాసంలో అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే కార్తీక సోమవారమే. ఆఖరికి శని త్రయోదశి, కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి కంటే కూడా కార్తీక సోమవారం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటూ సాక్షాత్తు శివపురాణంలోనే చెప్పారు. కాబట్టి శివపురాణంలో చెప్పినట్లుగా మనం ఈ రకంగా నారికేళ దీపము, నందా దీపము వెలిగించుకున్నట్లయితే మన యొక్క కష్టాల నుంచి తేలికగా బయటకు వచ్చేస్తాం. అనారోగ్య సమస్యలు పోతాయి. ముఖ్యంగా పేదరికం నుంచి బయటకు వచ్చేస్తాం. సంతానం కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా కార్తీక సోమవారం, ప్రతి కార్తీక సోమవారం కూడా నియమంగా మీరు నారికేళ దీపం వెలిగించుకుని, నందా దీపం వెలిగించుకుని, రెండూ వెలిగించుకోవచ్చు ఒకే రోజు, ఏమీ ఇబ్బంది లేదు. మన కష్టం నుంచి వారం రోజుల్లో బయటికి వచ్చేస్తాము. మనకు ఒక పరిష్కార మార్గాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది నారికేళ దీపం. ఎంతో మంది నారికేళ దీపం పెట్టడం వల్ల మాకు ఈ కష్టం తీరిందండి, కార్తీక మాసంలో నేను నారికేళ దీపం వెలిగించాను, నా కష్టాల నుంచి బయటపడ్డాను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఎలాంటి కష్టం నుంచైనా బయటపడాలి అంటే దానికి ఒకే ఒక పరిష్కార మార్గం ఈ నారికేళ దీపము, ఈ నందా దీపము రెండూ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి. పరమేశ్వరునికి ఏంటి నైవేద్యం పెట్టాలి అంటే వెలగపండు గనక ఉంటే అస్సలు వదులుకోకండి. వెలగపండు కోసం ప్రయత్నం చేయండి. వెలగపండుని గనక శివుడికి నైవేద్యంగా పెడితే పరమేశ్వరునికి చాలా ఇష్టం. అలాగే పారిజాత పువ్వులు ఉన్నా కూడా పరమేశ్వరుడు చాలా సంతోషపడతారు. పారిజాత పుష్పాలు ఉన్నా కూడా వదులుకోవద్దు. పారిజాత పుష్పాలతో పరమేశ్వరుని అర్చిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని నిండుగా చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. చక్కగా గంధం బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అప్పుడు మనం అక్కడ వీలైతే అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని దాని మీద కాస్త పసుపు కుంకుమలు జల్లి దాని మీద కనుక దీపారాధన చేస్తే అఖండమైనటువంటి ఫలితం. ముగ్గు మీద కాస్త పళ్ళెమో విస్తరాకో వేసుకుని దాని మీద బియ్యం పోసుకుని నారికేళ దీపం వెలిగించుకోవచ్చు. నారికేళ దీపం కానీ నందా దీపం కానీ వెలిగించాలి అంటే మన నిత్య దీపారాధన మాత్రం మానకూడదు. నిత్య దీపారాధన చేసుకుంటూనే అదనంగా నారికేళ దీపం వెలిగించాలి. నిత్య దీపారాధన ఉండాలి, నారికేళ దీపం ఉండాలి, అలాగే నందా దీపం అయినా సరే. ఈ నారికేళ దీపంలో మనం ఆవు నెయ్యే పోసుకోవాలన్నాం కదా. నందా దీపంలో నువ్వుల నూనె కనుక పోసుకుంటే రాహుకేతు దోషాలు పోతాయి. అష్టమ శని దోషం ఏదన్నా ఉంటే అది కూడా ఈ దీపం వెలిగించడం వల్ల పోతుంది. రాత్రంతా దీపం వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి యొక్క మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట. అమ్మవారికి ప్రదోష సమయం నుంచి తెల్లవార్లు గనక ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటి మీద లక్ష్మీ కటాక్షం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దీపావళి అమావాస్యకి రాత్రి ఎక్కువసేపు దీపాలు వెలిగిస్తాం. అలాగే అర్ధరాత్రి 12 గంటలకి పూజ చేసే ఆచారం కొంతమంది ఇళ్లల్లో కూడా ఉంది. అలా చేయడానికి కారణం ఏంటంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ దీపాలు వెలిగించడమే అనమాట. ఈ నందా దీపాన్ని మీరు నువ్వుల నూనెతో వెలిగిస్తే అన్ని రకాలైనటువంటి జాతక దోషాలు, రాహుకేతు దోషాలు, శని దోషాలు అన్నీ పోతాయి. అదే మీరు ఆవు నేతితో కనుక వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అదే మీరు కొబ్బరి నూనెతో కనుక వెలిగించారనుకోండి, డబ్బు కష్టాలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఎవరైనా మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇన్ని రకాలైనటువంటి ఫలితం ఉంది ఆ నందాదీపంతో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చెప్పినటువంటి రోజులలో ఈ నందాదీపాన్ని వెలిగించండి. అలాగే నారికేళ దీపాన్ని కూడా కనీసం ఒక్క సోమవారం అయినా వెలిగించండి. మీరు శివాలయంలో పూజ చేస్తున్నంతసేపు పంచాక్షరి మంత్రాన్ని మాత్రం జపించడం మర్చిపోవద్దు. నమః శివాయ అని కానీ, శివాయ నమః అని కానీ ఆడవాళ్ళు ఓంకారాన్ని చేర్చకుండానే చెప్పాలి అని మన శివపురాణంలో రాసింది. నేను మన వీడియోలో కూడా చెప్పాను మీకు అది. ఆ ప్రకారంగా జపించండి. నమః శివాయ, శివాయ నమః ఎలా జపించినా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పండి. వీలైతే ఉమ్మెత్త పూలతో స్వామిని పూజిస్తే అన్ని రకాల కోరికలు తీరిపోయి మోక్షం
సిద్ధిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.